కొండ పువ్వు ఆయుర్వేదంలో శీతల గుణాలు కలిగిన ఔషధ మొక్కగా పేరుగాంచినది. కొండ పువ్వు మన శరీర ఉష్ణోగ్రతను అనేది తగ్గిస్తుంది. అదేవిధంగా కఫవాత సమస్యలను కూడా నివారిస్తుంది. దీన్ని వాడటం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. కొండపిండి ఆకులు ఆయుర్వేదంలో ప్రధానంగా కిడ్నీ రాళ్లను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటి ఆకులు తలనొప్పి నివారించడానికి, అంగస్తంభన సమస్యలకు దీని ఆకులను ఉపయోగించడం అనేది జరుగుతుంది. వీటి ఆకులను నీటిలో మరిగించి 1 గంట లేదా 2 గంటల సేపు 20 రోజుల పాటు తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కూడా కరిగిపోవడం అనేది జరుగుతాయి అని ఆయుర్వేద నిపుణులు చెప్పి సలహా ఇస్తారు. వీటి ఆకుల పొడిని వేడి నీటిలో కలిపి వాడటం వలన కూర లేదా కూర చేసుకుని వాడటం వలన మంచి ఫలితాలు అనేది రావటం అనేది జరిగింది కొండ పువ్వు. అదేవిధంగా వీటి ఆకుల పేస్టును నుదుటిపై పట్టి వేసుకోవడం వలన తలనొప్పి అనేది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అంగస్తంభన సమస్యలకు ఆకుల రసంలో జీలకర్ర చూర్ణం కలిపి తాగడం వలన కూడా మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ కొండపిండి ఆకులను పప్పులో వేసి సాంబార్ చేసుకొని వాడటం ద్వారా కూడా సైడ్ ఎఫెక్ట్లు అనేది ఏవి కూడా రాదు. నెక్స్ట్ కిడ్నీకి లివర్ డాటిక్స్ కూడా ఈ కొండ పువ్వు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కొండ పువ్వు అనేది అడవి చెంచులైన మేము వారంలో 2 సార్లు లేదా 3 సార్లు వీటి ఆకుల కషాయాన్ని వాడటం అనేది జరుగుతుంది. వీటి కషాయం కూడా ఆకులు ఒలుసుకోము, మేము ముక్కలుగా కట్ చేసి పువ్వులతో సహా నీటిలో 1 5 నిమిషాలు మురిగించేసి అట్నే పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేసి చల్లార్చినాక మేము కషాయంగా తీసుకుంటాం. ఆ విధంగా వారంలో 2 రోజులు తీసుకుంటాం కాబట్టి మేము ఎంత వానలో అయినా సరే, అదేవిధంగా ఎంత వేడి శాతం ఉన్నా కూడా మేము ఆరోగ్యకరంగా ఉంటాం, తట్టుకోగలిగి అడవుల్లో జీవనాన్ని కొనసాగిస్తాం. కారణం ఇది ఈ కొండ పువ్వు మొక్క కూడా వాడుతున్నాం కాబట్టి. సరే, మీరందరూ కూడా వాడి ఆరోగ్యకరంగా. కొండ పిండి పువ్వులను లేదా ఆకులను నాటు మందులలో కషాయంగా లేదా పొడిగా లేదా పేస్ట్గా లేదా రసంగా లేదా కూరల రూపంలో కూడా తయారు చేసుకొని వాడవచ్చు. కొండపిండి ఆకులను దీని వేరును ముక్కలుగా కట్ చేసి నీటిలో మరిగించి కషాయం చేసుకొని రోజుకి 2 సార్లు అంటే 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్లు తాగడం వలన కిడ్నీలో రాళ్ళు కరిగి మూత్ర విసర్జన అనేది మెరుగుపడటం అనేది జరుగుతుంది. వీటి ఆకులను బాగా ఎండపెట్టి వేడి నీటిలో కూడా తాగవచ్చు, లేదా పాలలో కలిపి కూడా తాగవచ్చు. ఈ విధంగా వాడటం వలన డయాబెటీస్ కానీ, రక్తపోటు నియంత్రణ కానీ, లేదా కీళ్ళ నొప్పులకి ఎంతగానో సహాయపడుతుంది ఇది. వీటి ఆకులను పేస్ట్గా చేసుకొని చర్మ సమస్యలకు, కీళ్ళ సమస్యలకు, గాయాల పైన పూసుకోవచ్చును. అది కూడా వెంటనే నయం కావడం అనేది జరిగింది. దీని రసాన్ని నేరుగా తాగడం వలన లివర్కి కానీ, కిడ్నీ సమస్యలు కానీ చాలా మంచిది. ఈ కొండ పువ్వు కషాయం అయినా సరే వీటి ఆకులు పప్పులు వేసుకొని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు అనేది ఉంటాయి. వీటి ఆకుల పొడిని ఎంత మాత్రం వాడాలంటే మనం 5 నుంచి 10 గ్రాములు వేడి నీటిలో లేదా పాలల్లో కలిపి కూడా మనం తీసుకుంటే చాలా మంచిది. అధిక మోతాదులో వాడకూడదు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి గర్భిణీలు కానీ, డయాబెటీస్ ఉన్నవారు కానీ, ఇతర మందులు వాడేవాళ్ళు కూడా మీరు వాడాలనుకుంటే ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకొని వాడండి. ఆ విధంగా తీసుకుంటే మన ఆరోగ్యకరంగా చాలా ఉపయోగకరంగా ఉంటాము. ఇది కొండపిండి పువ్వు. చూసేదానికి ఏవి పనికిరాని మొక్కలు కానీ అనుకుంటాం. వీటి వలన ఎన్ని ప్రయోజనాలు అనేది మన కిడ్నీ సమస్యలకి ఎంతగానో ఉపయోగపడుతుంది, లివర్ సమస్యలకి ఉపయోగపడుతున్నది ఈ కొండపిండి పువ్వు అనేది.
ఈ పువ్వు అయినా సరే, ఆకులైనా సరే, దీని వేర్లు కూడా మనకి ఎన్నో విధాలుగా మన ఆరోగ్యానికి సంరక్షిస్తున్నది కొండపిండి పువ్వు అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వాడి మన ఆరోగ్యకరంగా ఉందాం. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.